వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బాటిల్ కు అదనంగా 10 నుంచి 20 రూపాయలు అదనంగా ఇప్పుడు అమ్మటం ప్రారంభించినారు. దీని ద్వారా మళ్లీ కొన్ని వందల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధినేతకి అలాగే బ్రాందీ షాపుల యజమానులైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్లకు అందుతున్నది. అలాగే ఈ రోజున రాష్ట్రంలో 60,000 బెల్ట్ షాపులను తెరిచినారు. ఈ బెల్ట్ షాపుల యజమానుల దగ్గర నుంచి కూడా నెలకు 50 నుంచి 1,00,000 రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారు అనధికారికంగా. దీని ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నది. ఈ బెల్ట్ షాపుల వాళ్ళైతే 30 నుంచి 40 రూపాయలు ఎక్కువగా ఈ విస్కీ బాటిల్స్ ని అమ్ముతున్నారు. ఇది వాస్తవం. ఈ సంగతులేవి బయటికి రాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ మీడియా సంస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి దారుణం ఇది అని చెప్తున్నారే గాని చంద్రబాబు హయాంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అత్యంత ఘోరము, ఇది అత్యంత పెద్ద స్కాము, వీటిని గురించి ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. మా హయాంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాట, ఆయన్ను మోసేటువంటి పత్రికలు రాసేటువంటి మాట, మేము కొత్త డిస్టిలరీస్ ని ఏర్పాటు చేసి తద్వారా మొత్తం అంతా కూడా నాణ్యమైన సరుకు కాకుండా చీప్ లిక్కర్ అమ్మినామునని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే అనుమతులు ఇచ్చినారో ఆ అనుమతులు ఇచ్చినటువంటి 14 డిస్టిలరీ సంస్థలే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మందును సరఫరా చేసినాయి. ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా అనుమతి ఇచ్చినటువంటి డిస్టిలరీ సంస్థ లేదు. దీన్ని ఛాలెంజ్ చేసి చెప్తున్నాము. ఈరోజు దాదాపు 27,800 గ్రామాలలో రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ కనీసం అంటే 2-3 బెల్ట్ షాపులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెరిచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు చెబుతున్నటువంటి మాట, మీరు ఖరీదైన మందు తాగుతున్నారా లేకపోతే తక్కువ చీప్ రకం తాగుతున్నారా అన్నటువంటి తేడా లేదు. ఏ మందు తాగినా ఆరోగ్యానికి హానికరమే అని ప్రపంచంలో ఉండేటువంటి వైద్యులంతా ఘోషిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నేను నాణ్యమైన మందిస్తా అని ఎన్నికల ప్రచారంలో మాట్లాడినటువంటి సంగతే కాకుండా ఈ రోజున చాలా నాణ్యమైనటువంటి మందిస్తున్నానని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆ 99 రూపాయల మందు అత్యంత నాసిరకమైనదని, తద్వారా విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అందరూ పెద్దలు చెబుతున్నటువంటి మాట. చంద్రబాబు గారు మద్యాన్ని ఆపాలనేటువంటి ప్రయత్నం కాకుండా మేము నాణ్యమైన మందిస్తా అని మాట్లాడుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యం అన్నది ఒక సామాజిక దురాచారము, దీన్ని అరికట్టాలా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలా, ప్రజల ఆరోగ్యం కంటే మించింది మరొకటి లేదు. అందుకోసమని ఆ రోజున 4,800 పైచిలకు చంద్రబాబు వారి హయాంలో ఉన్నటువంటి బ్రాందీ షాపులన్నింటినీ కూడా ఎత్తివేసి 2,900 షాపులకు కుదించటమే కాకుండా మద్యం రేట్లను పెంచటం ద్వారా ప్రజలకు మందును దూరం చేయాలా అన్నటువంటి ప్రయత్నం చేశారు. చేసి తద్వారా పెంచినటువంటి ధరల ద్వారా ప్రభుత్వ ఖజానా పెరిగింది. చంద్రబాబు గారి హయాంలో మందు ఈ ఆర్థిక సంవత్సరంలోనే విస్కీ బాటిళ్లు, బ్రాందీ బాటిళ్లు గత సంవత్సరం కంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాం కంటే 25 లక్షల కేసులు ఎక్కువ అమ్ముడుపోయినాయి. బీరు బాటిళ్లు 16 లక్షల కేసులు ఎక్కువ అమ్ముడుపోయినా ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. చంద్రబాబు గారు ఆయన
పాలకులు ఈ ప్రైవేటు యజమానులైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఆదాయం కొన్ని వందల వేల రెట్లు పెరిగింది. వేలాది కోట్ల రూపాయలు వీళ్ల జోబుల్లోకి వెళుతున్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు, నా సామాజిక బాధ్యత ఇది, ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యం, ప్రజలు నాకు ఓటు వేయకపోయినా నేను ప్రజల ఆరోగ్యం పక్కన నిలబడతాను అని చెప్పినటువంటి దీశాలి సామాజిక కార్యకర్త జగన్మోహన్ రెడ్డి. కనుకనే చంద్రబాబు నాయుడు నేను అతి చీపుగా మందిస్తా అని ఎన్ని మాటలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట మీద కట్టుబడి తను నష్టపోయినా ప్రజలకు నష్టం జరగకూడదు, ప్రజలకు ఆరోగ్యం పోకూడదు అన్నటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆయన పాలన సాగించినాడు. ఆ రోజున చంద్రబాబు చెప్పేటువంటి ఏదైతే ఆ బ్రాండెడ్ వాళ్లకు చంద్రబాబు సమయంలో అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చేటువంటి సంస్కృతి ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి అడ్వాన్స్ పేమెంట్లు ఎవరికి ఇవ్వకపోవటం మూలంగా ఈ చంద్రబాబుకు కావలసినటువంటి ఆ డిస్టిలరీ యజమానులు ఎవరైతే ఉన్నారో కేవలం 5 మంది, ఆ 5 మంది చంద్రబాబు గారి టైంలో 69% మందు అమ్మినారు. ఆ 4-5 కాలంలో 14-19 మధ్యన వాళ్ళు ఈ అడ్వాన్స్ పేమెంట్లు ఇవ్వకపోవటం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు మందు యొక్క ధర పెంచినటువంటి కారణంగా వాళ్ళు ఇండెంట్ల కోసమని